అనంతపురం జిల్లా కదిరి పట్టణం స్వర్ణసుధ ఫంక్షన్ హాల్లో డిఎస్పీ భవ్యకిషోర్ ఆధ్వర్యంలో పరివర్తన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ పకీరప్ప, సబ్ అడిషనల్ ఎస్పీలు, ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన మండలాల ఎస్ఐలు జిల్లా ఎస్పీకి సాధారణంగా పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానించారు. జిల్లా ఎస్పీ పకీరప్ప మాట్లాడుతూ నాటుసారా, గుట్కా, అక్రమ మద్యం, ఇసుక తరలింపు, నాటుసారా అమ్మినా తయారు చేసిన పోలీసులకు పట్టుబడితే 8 సంవత్సరములు జైలు శిక్ష అనుభవించక తప్పదని వారు సూచించారు. మరియు అతిథులు ఇచ్చేసిన అడిషనల్ ఎస్పీ సార్ రామ్మోహన్ రావు గారికి అందరినీ రాయాల్సినకు రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు మనకి కార్యక్రమానికి మరియు ముఖ్య అలాగే సెప్ అడిషనల్ ఎస్పీ గారు శ్రీ జె రామ్మోహన్ రావు సార్ గారికి, అలాగే అసిస్టెంట్ కమిషనర్ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ సార్ గారికి, అలాగే డిఎస్పీ మేడం భవ్యకిషోర్ మేడం గారికి, అలాగే మా ఏఎస్ గారు ధనంజయ్ గారికి, అలాగే ఇక్కడ హాజరైన కదిరి ఎమ్మెల్యే గారిని వేదిక కదిరి డిఎస్పీ గారికి పూలబొకేను అందజేయవలసిందిగా సెంప్ ఎస్ఐ గారిని కూర్చున్నాం. బొకేను అందజేయవలసిందిగా కదిరి రూరల్ సిఐ మధు సార్ గారిని కోరుతున్నాం. అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి బొకేను అందజేస్తున్నారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారికి బొకేను అందజేయవలసిందిగా గాన్లపేట ఎస్ఐ మల్లికా పెనుగొండ సెబ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ సార్ గారికి పూల బొకే అందజేయవలసిందిగా సబ్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు సార్ గారిని కోరుచున్నాం. ధనంజయ్ సార్కి పూల బొకేను అందజేయవలసిందిగా మల్లికార్జున రెడ్డి ఎస్ఐ. అక్కడ పాములు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. ఆ కష్టం ఏదో మనము మామూలుగా సామాన్య జీవితంలో సమాజంలో చేస్తే అంతకు మించిన లాభం వస్తుంది, అంతకు మించిన గౌరవం వస్తుంది. మనం జైలుకి వెళ్ళము, మన పిల్లలు కూడా సంతోషకరమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంకా చివరిగా ఏదైనా సుఖమూలం ధర్మ అంటారు. అంటే మనము ఒక గ్రామంలో ఎంత చెప్పినా కూడా వెళ్ళిపోయినాయి. ఎంత చెప్పాడు తాగుడు మానలేదండి తన భర్త. ఆ ఇల్లాలో ఏ విధంగా శోకిస్తుందంటే తగద్దు మామ సారాయి నువ్వు అడగద్దు మామ బజారులో, తగద్దు మామ సారాయి నువ్వు గద్దు మామ బజారులో, తగద్దు మామ సారాయి నువ్వు గద్దు మామ బజారులో, తగద్దు మామ సారాయి నువ్వు గద్దు మామ బజారులో. సారాయి దాగి నువ్వు సందకాడ వస్తావు, సారాయి దాగి నువ్వు సందకాడ వస్తావు, పిల్లలు పెడతావు నన్నేమో తిడతావు, పిల్లలు పెడతావు నన్నేమో తిడతావు, చుట్టుపక్కల వారంతా నీ మొగుడు ఇట్లంటే, చుట్టుపక్కల నీ మొగుడు ఇట్లంటే, నా మనం పోతుంది ఓ మామ, నా పానం పోతుంది ఓ మామ, నా గద్దు మామ సారాయి నువ్వు గద్దు మామ బజారులో, తగద్దు మామ సారాయి నువ్వు గద్దు మామ బజారులో. అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ ఇవ్వడం జరుగుతుండేది. కాబట్టి దీనికి వెరవట్లేదని గవర్నమెంట్ దీన్ని 5 years నుంచి 8 yearsకి జైలు శిక్ష పెంచింది. ఆత్మకంగా సెప్ ఏర్పాటు చేసి
ఈ నాటుసారాన్ని ఎలాగైనా నిర్మూలించాలి, మద్య నిషేధం మనం తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చట్టాన్ని కూడా మార్పు చేయడం జరిగింది. దానికి సంబంధించి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పక్కన వాళ్ళకి అందరికీ దీన్ని తెలియజేసి వాళ్ళని నాటుసారా మహమ్మారి వైపు పోకుండా చూస్తారని ఆశిస్తున్నాను. దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారే ప్రత్యక్షంగా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే దీనివల్ల తాండాల్లో కానీ లేకపోతే మారుమూల గ్రామాల్లో కానీ ప్రజలు ఏ రకమైనటువంటి దీనికి గురై దీనికి బానిసై ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి ప్రత్యక్షంగా మనమే వెళ్ళి చెప్తే వాళ్ళు కనీసం ఒక 10 మంది మారిన మనం చేసినటువంటి కృషికి కొంత సత్ఫలితం అనేది వస్తుందనే ఉద్దేశంతో వారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు గుంతకల్లో ఏర్పాటు చేసాం. ఇది 2వ కార్యక్రమం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తూ దానిలో భాగంగా మద్యం షాపులు తగ్గించడం, అలాగే రేట్లు పెంచడం, అలాగే మనకి ఈ నాటుసారా మీద పూర్తిగా నిషేధం విధించే చర్యల్లో భాగంగా అనేకంగా ఈ SEB స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేదాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మకంలో కానీ తాగడంలో కానీ పాల్గొనమని చేస్తున్న వారిని నివారించే విధంగా కృషి చేస్తామని, మా గ్రామాలను నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని. అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మానేయండి. దాన్ని తయారు చేసే విధానం బాగాలేదు. మీ ఊర్లో ఇంకెవరైనా తాగుతున్నారో వాళ్ళు కూడా చెప్పండి. ఎస్పీ గారు దయచేసి నాటుసారా తాగొద్దు. ముఖ్యంగా మీకు తెలియకుండా మీ పిల్లలు దానికి బానిసలు అయిపోతారు. అది ఎలా అవుతున్నారంటే ఫ్రెండ్షిప్ ద్వారా అట్లా అవుతుంది. ఈ నాటుసారా తాగడం కానీ, సిగరెట్ కానీ, మద్యం కానీ, గుండాట, పేకాట ఇలాంటివి ఎలా మొదలవుతాయంటే ఫ్రెండ్షిప్. ముఖ్యంగా కుక్కలు కూడా వేస్తారు. తెలుసా మీకు? మీరు ఊరికే తాగుతారు, బాగా టేస్టీగా ఉంది, ఏదో మత్తు కొడుతుందని. కానీ చాలా రకరకమైన పదార్థాలు వాడి మీ ఆరోగ్యం మీద డైరెక్ట్గా ప్రభావం బీరే విధంగా దీన్ని తయారు చేస్తారు. దీంట్లో ఒక క్లోరోఫార్మ్ అని ఒక మత్తు వచ్చే పదార్థం కూడా వాడతారు. ఆ పదార్థం ఎలా ఉంటుందంటే మీకు తాగిన వెంటనే మత్తు వస్తుంది. కొంతమంది డయాజిపామ్ అని ఒక కెమికల్ కూడా వాడతారు. అది డయాజిపామ్ అనేది ఏమంటే ఎవరికి సరైన నిద్ర రాదు, నిద్ర మత్తు రాని మహిళలు కానీ ఎవరైనా వెళ్ళి డాక్టర్కి నాకు నిద్ర మత్తు వచ్చే ఒక మందు ఇవ్వండి అని అడిగినప్పుడు రాసే పదార్థం అది డయాజిపామ్. అలాంటి ఒక పదార్థంని నాటుసారా తయారు చేసే వాళ్ళు వాడుతున్నారు. మీకు తెలియకుండా, మీకు ఎవరికి తెలియదు అది. సో అలాంటి పదార్థము వాడి తయారు చేసిన నాటుసారా తాగడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ 90% మొదటిగా ఎఫెక్ట్ పడితే లివర్లు మరి కిడ్నీ మీద. ఈ 2 లేకుండా మీరు బతకగలరా? లివర్లు, కిడ్నీ ఈ లేకుండా ఎవరినైనా ఉన్నారా ఇక్కడ? నేను బతుకుతానని ఎవరికైనా ధైర్యం ఉందా? 100% లేదు. నాటుసారా తాగడం వల్ల డైరెక్ట్గా ఎఫెక్ట్ పడేదే మొదటిగా లివరు, రెండవది కిడ్నీ. కిడ్నీ పోయిందంటే ఇంకా బాడీలో అన్ని అవయవాలు మీ అన్నీ మొత్తం బాడీ అంతా పోయినట్టే. సో దాన్ని అర్థం చేసుకోండి మిత్రులారా. నాటుసారా తాగడము ఎంత డేంజరస్ అంటే తాగిన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఎస్పీకి ఏం తెలుసు అంటున్నారు మీరు. చాలామంది నేను చూశాను తాగిన వాళ్ళని. 40 సంవత్సరం ఒక యువతని నా దగ్గర వచ్చి మాట్లాడమని చెప్తే ఆయన చూస్తే 60-70 సంవత్సరం వయసున్నట్టు కనిపిస్తారు. మాట్లాడితే ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు మీరని, ఆరోగ్యం ఏమైనా సమస్య ఉందని అడిగితే అవును సార్ నేను చిన్నప్పటి నుంచి నాటుసారా తాగేవాడిని అందుకే ఇలా అయిపోయానంట. ఆరోగ్యం యువత 30-40 సంవత్సరం యువత నాటుసారా తాగుతూ ఎలా కనిపిస్తున్నాడంటే చెప్తాను, దయచేసి వినండి. దీన్ని ఎలా తయారు చేస్తారంటే మీకిన్న నాలెడ్జ్ నాకే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను 4-5 జిల్లాలు చూశాను. ఇది కరీంనగర్ తెలంగాణ నుంచి, విశాఖపట్నంలో, నల్గొండ జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, మళ్ళీ ఇక్కడ కర్నూలు చూసిన తర్వాత అనంతపురం జిల్లాలు చూస్తాను. తయారు చేసే పద్ధతిలో వాడే పదార్థాలు చాలా హానికరమైన పదార్థాలు ఉన్నాయి. మీకు తెలియదేమో, మీరు తాగేది మాత్రమే మీకు తెలుసు, కానీ దాన్ని ఎలా తయారు చేస్తారని మీరు ఒక్కసారి సిబి ఆఫీషియల్స్, లోకల్ పోలీస్ ఆఫీసర్స్ మరియు కదిరి టౌన్ మరియు రూరల్ విలేక మిత్రులందరికీ పేరు పేరుతో నా నమస్కారం. ముఖ్యంగా కార్యక్రమం చేసిన మహిళలందరికీ కూడా చూస్తే 50% ఈ కార్యక్రమానికి మహిళలు ఈరోజు రావడము నిజంగా
సంతోషంగా ఉంది. మీ అందరికీ విశేషంగా ధన్యవాదాలు మా మహిళలందరికీ. ఈ కార్యక్రమం ఈరోజు మేము ఇక్కడ నాటసర గురించి చెప్తున్నాము. ఇది కాకుండా ఇంకా చాలా రకరకాల డ్రగ్స్లు మీకు తెలియకుండా మార్కెట్లో దొరుకుతున్నాయి. దొంగ మార్కెట్లో దొరుకుతుంటాయి. ఇవన్నీ ఎల్ఎస్డి అని ఒక డ్రగ్ ఉంటుంది, గాంజా ఉంటుంది, చిన్న చిన్న ట్యాబ్లెట్స్ మాదిరిగా ఎల్ఎస్డి స్టాంప్స్ టైప్ వస్తాయి. ఎల్ఎస్డి అనే డ్రగ్ ఆ స్టాంప్ చిన్నగా మీ పోస్ట్ ఆఫీస్లో స్టాంప్ చూసి ఉంటారు. అలాంటి ఒక చిన్న స్టాంప్స్ తీసుకొని 4 కింద పెట్టుకుంటే మత్తు వచ్చేస్తుంది. అలాంటివి కూడా ఉన్నాయి. అందుకే మీ పిల్లలు ఏ కాలేజీలో చదువుతున్నారు, ఎక్కడ పోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏం చేస్తున్నారు, ఒక్కసారి మీరు హాస్టల్ రూమ్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది మా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా డ్రగ్స్కి ఏనారో బానిసలు అయ్యి ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారని కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి 1000 కోటి ఆదాయం తగ్గిన మీ ఆరోగ్యం బాగుంటే అదే మనకి 1000 కోటికి సమానం. అర్థమైందా? తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఒక్క ఏటా 20,000 కోటి వరకు మద్యం నుంచి ఆదాయం వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 6,000 కోటి వస్తే దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. సో అలాంటి ఆదాయం మనకొద్దు. ఆదాయం వేరే ముఖ్యంగా వస్తుంది, కానీ ఎక్కువ మద్య షాపులు ఓపెన్ చేసి నాటసారా విచ్చలవిడిగా అమ్మి దాని నుంచి వచ్చే ఆదాయం మన ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా మనకి పైనుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. నాటసారా నిర్మూలన ప్రతి చోట్ల కూడా జరగాలి. ఏ గ్రామాల్లో కూడా నాటసారా అనేది ఉండకూడదు. సంపూర్ణ మద్య నిషేధం వైపు వెళ్తున్నాం కాబట్టి వైన్ షాప్స్ చాలా నంబర్ కూడా తగ్గిస్తున్నారు. అలాగే నాటసారా అనేది తర్వాత పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే మద్యం కర్ణాటక మీకు దగ్గర ఉంది కాబట్టి ఏదో కర్ణాటకలో ఎవరో బంధువులు ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి 10 బాటలు తీసుకొచ్చి తాగుతానంటే కూడా కుదరదు. కర్ణాటక రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి మద్యం తీసుకురావడము చట్ట వ్యతిరేకం. ఒక బాటిల్ తీసుకొచ్చినా 10 బాటిల్ తీసుకొచ్చినా ఖచ్చితంగా మీ అందరి మీద కేసులు పడతాయి. ఎందుకంటే మన రాష్ట్రము అది నిషేధం కాబట్టి పొరుగు రాష్ట్రం నుంచి ఎటు పరిస్థితులు కూడా మనము మద్యంని మన రాష్ట్రానికి తీసుకురాకూడదు. దొరికారంటే ఇప్పుడే చెప్పారు ఎడిషనల్ ఎస్పీ గారు 8 సంవత్సరం జైలు శిక్ష. స్టేషన్ బెయిల్ కూడా ఉండదు. మీ అందరికీ అర్థం చేసుకోండి. మీరు దొరికిన వెంటనే ఎవరికో ఫోన్ చేయడము, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసేసారు స్టేషన్ పేరు ఇప్పించి పంపించడం చెప్పడము ఏమి కుదరదు. చట్టంలోనే లేదు. 8 సంవత్సరం జైలు శిక్ష ఉంది ఈ కొత్త చట్టంలో. సో అందుకే చెప్తున్నాము, కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం తీసుకురావడం కానీ, గ్రామాల్లో నాటుసారా తయారు చేయడం కానీ ఇవన్నీ మానేసి ప్రశాంతంగా వరుణ దేవుడు మంచి ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారితో ఇప్పుడే మాట్లాడుతూ 2 సంవత్సరం నుంచి మన కదిరి నియోజకవర్గ ప్రాంతంలో బాగానే వర్షాలు కుదిరినాయంట. సో హ్యాపీ టు టెల్ మీ దట్. చాలా సంతోషంగా చెప్తున్నారు. ఇంతకుముందు 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే తాగునీటి కూడా చాలా సమస్యలు ఉండేది. ఇప్పుడు వరుణ దేవుడు మన అందరికీ ఆశీర్వదించాడు కాబట్టి మీ అందరికీ పొలం ఉన్నాయి, పొలంలో పని చేసుకోండి. 100 రూపాయలు మీరు సంపాదిస్తే దాన్ని కొంచెం ఖర్చు పెట్టుకొని కొంచెం బ్యాంకులు కానీ మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు పెట్టుకోండి తప్ప మీరు సంపాదించిందంట మద్యం తాగడంలో నాటసారా తాగడంకి మీరు ఖర్చు పెడితే మీ సపోర్ట్కి ఎవరు రారు. ఇవ్వడం మానేయండి. ముఖ్యంగా మహిళల డబ్బులతోనే వీళ్ళందరూ తాగుతుంటారు. అవునా కాదమ్మా? మిమ్మల్ని రోజు పట్టి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని తాగే వల్ల నష్టం ఎవరికి జరుగుతుందంటే మొత్తం మీ ఫ్యామిలీకి అంతా నష్టం జరుగుతుంది. మీకు మీ పిల్లలకు ఫ్యూచర్లో భవిష్యత్తు లేకుండా పోతుంది. కాబట్టి తాగే వారికి ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు. మీరు సంపాదించిన డబ్బులు ఒక మంచి మీ పిల్లల భవిష్యత్తు కోసము, మీ భవిష్యత్తు మీ ఆరోగ్యం కోసం పెట్టుకోవాలి తప్ప తాగే వారికి ఎవరు డబ్బులు ఇవ్వద్దు. ఆ రోజు కార్యక్రమాలు చెప్పడం వల్ల మేము మారాము. ఆ రోజు నుంచి మేము నాటసారా తాగడము, నాటసారా తయారు చేయడము మానేశాము. ఈరోజు మేము బాగా సంతోషంగా ఉన్నాము. మా ఫ్యామిలీ కానీ మా గ్రామాలు కానీ ఎక్కడ కూడా గొడవ లేవు. ఎవరి నుంచి మాకు ఇబ్బంది లేదు. అసలు పోలీసులు అయితే మమ్మల్ని పోలీస్ స్టేషన్కే పిలవట్లేదు. ఎందుకంటే మేము ఉద్యోగం అంతా నాటసారా తాగడం కానీ నాటసారా తయారు చేయడం కానీ అన్నీ మానేశాము. పోలీస్ స్టేషన్స్ రికార్డులు మా పేరు ఎక్కడ లేదు. సో అలాంటి ఒక స్థాయికి ఒక గ్రామం వచ్చిందంటే నాకు ఈరోజు ఈ కదిరి ఈ పట్టణానికి వచ్చి ఈ కార్యక్రమం చెప్పడం ఒక సంతోషం. 10 సంవత్సరం తర్వాత మిమ్మల్ని మార్చి వచ్చిన నాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. హానికరంగా ఉంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా భవిష్యత్తులో ఎంత హానికరమైన పరిస్థితి ఏర్పాటవుతుంది. మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా విశేషంగా అభినందిస్తున్నాను. అదే ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు ఈ కార్యక్రమానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ NCU లోకల్ న్యూస్.